హాయ్ హలో ఎవరివన్, ఈరోజు నా ఛానల్లో పాల ముంజలు ఏ రకంగా చేయాలో పూర్తి వీడియో అయితే నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ వంటకాన్ని ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటి పేరైతే వెరైటీగా అయితే ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటి పేరు వచ్చి పాల ముంజలు అని అంటారు. ఏంటి పెద్దమ్మ నువ్వు పాల ముంజలు అంటున్నావు, ముంజికాయలు లేవు కదా, వీటిని ఎలా తయారు చేస్తావని మా అబ్బాయి అయితే నన్ను 2-3 సార్లు అడిగాడు. వీటికి పాల ముంజలు అని పేరు అయితే పెట్టారు కానీ ముంజికాయలతో చేసే అయితే కాదు ఇవి. వీడియో అయితే పూర్తిగా చూసిన తర్వాత మాత్రం ఈ కుకింగ్ ఒకసారి ట్రై చేయండి. నేనైతే పాల ముంజలు తయారు చేయడం కోసం 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇవైతే స్టవ్ మీద పెట్టి బాగా మరిగే విధంగా కింద అతుక్కోకుండా గరిటతో ఇలా కలుపుతూ, పాలు అయితే బాగా మరిగిన తర్వాత నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నానని చెప్పాను కదండి, దీనికైతే 1/2 కిలో కారాచినోక అయితే పడుతుంది. దీనైతే నేను పక్కన పెట్టాను. ఈ పాలు మరిగేలోపు పాలు ఈ రకంగా మరిగిన తర్వాత నేను పక్కన పెట్టినటువంటి కారాచినోక అయితే ఇందులో వేసి దగ్గరికి అయ్యే విధంగా అవి ఉండలు అయితే కట్టకుండా గరిటతో ఇలా కలుపుతూ అయితే వేయాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలండి, ముందు చెప్పడం మర్చిపోయాను మీకు. సాల్ట్ ముందైతే వేయకూడదండి, ఎందుకంటే ముందు వేస్తే కనుక పాలు ఇరిగిపోతాయి. మనం కరాచినోక వేస్తాం అనిపించుకొని సాల్ట్ వేసేసి వెంటనే ఈ కరాచినోక అనేది వేసేయాలి. వేసిన తర్వాత మాత్రం ఈ కరాచినోక ఉండలా కట్టకుండా జాగ్రత్తగా గరిటతో కలుపుతూ ఈ రకంగా దగ్గర పడే విధంగా ఉంచి ఒక 5 మినిట్స్ వరకైనా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుకింగ్ అవనివ్వాలి దాన్ని. ఈ పాల ముంజలు అనేవి కలర్ఫుల్గా రావడం కోసం 1 టీ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేయాలి ఇందులో. నేనైతే అందులో వేయడం మర్చిపోయాను, తర్వాత అయితే వేసాను. వేసిన తర్వాత కలర్ఫుల్గానే వచ్చినాయి. కాకపోతే ఈ పాలు మనము మరుగుతుంటే ఆ వెంటనే వేసేసుకోవచ్చు ఆ షుగర్ అనేది. సాల్ట్ మాత్రం లేట్గా వేయాలి, ఈ నూక అందులో వేసే ముందే వేయాలి. చూసారు కదా, నేనైతే ఇది పక్కన పెట్టేసి మళ్ళీ దీంట్లోకి ఏమైతే పెడతామో అది చేసి చూపిస్తున్నాను. ఇది కూడా గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. అది కూడా 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలోకి 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ కొంచెం వేడైన తర్వాత ఇది డైరెక్ట్ ఇందులో వేసేస్తే అది వాటర్తో పాటు కుకింగ్ అయిపోతుంది. ఈలోపు అయితే యాలక్కాయలు తీసుకొని కొద్దిగా పొడి చేస్తున్నాను. యాలక్కాయల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. ఇందులో నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. 1/2 కిలో బన్సీ రవ్వకి 1/2 కిలో బెల్లం అయితే వేసాను. మీకు టేస్ట్కి ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకో 100 గ్రామ్స్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1/2 కిలో బన్సీ రవ్వకు గాను 1/2 కిలో బెల్లం అయితే యాడ్ చేశాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ వాటర్తో పాటు ఈ బన్సీ రవ్వ అనేది కుకింగ్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేశాను. అందులో ఈ యాలక్కాయల పొడి కూడా వేస్తాను. తర్వాత బెల్లం కూడా వెంటనే వేసేసుకోవచ్చు. అది కుకింగ్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పట్టింది. ఆ 15 మినిట్స్ తర్వాత ఈ బెల్లం అనేది అందులో వేసేస్తే కనుక టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ బన్సీ రవ్వ కుకింగ్ అయ్యేటప్పటికి 15 మినిట్స్ పడుతుందండి. ఆ 15 మినిట్స్ తర్వాత ఈ బెల్లం యాడ్ చేయాలి. మళ్ళీ ఇంకో 15 మినిట్స్ అందులో మనం స్టవ్ మీద పెట్టి కింద అతుక్కోకుండా గరిటతో కలుపుతూ ఉన్నామంటే పాకం వచ్చే విధంగా అయిపోతుంది. అందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి జీడిపప్పు కూడా నేను వేయించి వెంటనే వేసేసాను అందులో. మనం ఏ పని చేసినా కానీ ఈజీగా ఎలా అవుతుందని చెప్పి కొన్ని చిట్కాలు తెలుసుకుంటూ ఉంటే మనకు తొందరగా పని అనేది అయిపోతుంది కదా. కొంతమంది బెల్లం వేయడానికి దాన్ని తురిమి 1 గంట టైం వేస్ట్ చేస్తారు. ఏదైనా కానీ బెల్లం అనేది డైరెక్ట్ వేసేస్తే కనుక వేడికి కరిగిపోయి పాకం అనేది తొందరగానే వస్తుంది. నేనైతే ఎప్పుడు అది బెల్లం తురిమి వేయడం జరగదు, ఇలానే ముక్కలు కొట్టేసి అయితే ఇందులో వేసేస్తుంటాను. నాకు ఈజీగా ఏదైపోతుందో అది మాత్రం చేస్తాను, ఎందుకంటే పని తొందరగా అవ్వడం కావాలి కదండి మనకి. అలా అని కంగారుగా ఉండే టేస్ట్ లేకుండా అయితే వండనండో ముందే చెప్పేస్తున్నాను. నేను చేసిన ప్రతి ఒక్కటి కూడా 100% సక్సెస్ అవుతుంది. పాల ముంజల కోసం రెడీ చేసి పెట్టిన ఈ కరాచినోక చూస్తుంటే తినేయాలనిపిస్తుందండి. మా పిల్లలు అయితే ఒకసారి టేస్ట్ చూసారు. ఇవి చేసేలోపే 1-2 వండలు అయితే వేసేసారండోయ్. పాల ముంజల్లో పెట్టడం కోసం అయితే ఇలా ప్రసాదంలా రెడీ చేసి పక్కన పెట్టేశాం కదా, దాన్ని అయితే పెద్ద నిమ్మకాయ సైజులో రౌండ్ బాల్స్ కింద చుట్టేసి ఇవి పక్కన పెట్టేశాను. దీనిపైన పెట్టేటువంటి తోపు ఇది కూడా జస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకొని దాన్ని వెడల్పుగా అయితే చేత్తో ఒత్తి దానిపైన ఈ ప్రసాదం అనేది పెట్టేసి రౌండ్గా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని రౌండ్గా వచ్చే విధంగా ఇలా చేసి పక్కన పెట్టేసి ఒకటిగా ఆయిల్ ఫ్రై చేసుకుంటే ఫైనల్గా అయితే పాల ముంజలు రెడీ.
ఎప్పుడు చూసినా ఈ మేడం ఛానల్లో ఈ సీ ఫుడ్డే ఉంటుందా, ఏం ఉండదని బోర్ ఫీల్ అవుతారని చెప్పి నేనైతే ఈరోజు ఒక స్పెషల్ వంటకం అయితే మీ అందరి కోసం నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఈ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఎంతో కష్టపడి కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా, మీరేమైనా నాకు సహాయం చేయాలి అనుకుంటే కనుక చిన్న లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా కుకింగ్ వీడియోస్ పరిచయం చేస్తుండండి ప్లీజ్. చూసారు కదా ఫ్రెండ్స్, పాల ముంజలు అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఆయిల్ అయితే ఫుల్గా ఇవన్నీ మునిగే విధంగా అయితే యాడ్ చేసి ఇది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పాల ముంజలు అనేవి అందులో వేయాలి. నేను కొంచెం కంగారుగా చేయాల్సి వచ్చింది. మా అన్నయ్య గారు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, ఆయనకు ఒక 4 ఇద్దాం అనే ఉద్దేశంతో అది ఆయిల్ అయితే హీట్ అయింది, కానీ అవి వేసిన వెంటనే అయితే గరిటతో కలిపేయడం వల్ల ఇలా అయిపోయినాయి అవి. ఇవి ఇలా చేస్తే కనుక లోపల పెట్టి ప్రసాదం అనేది బయటకు వచ్చేసి ఇవి కలర్ అయితే మారిపోతాయి. బై లక్ ఏంటంటే అవి అంతగా అయితే బయటికి ఓపెన్ అయినా కానీ ఆ ప్రసాదం అనేది బయటకు రాలేదు. కానీ మీరైతే ఇలాంటి పొరపాటు చేయొద్దు. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఉంచి ఆ తర్వాత మాత్రమే మీరు కలపాలి. ఫస్ట్ వేసినవి అయితే అలా అయినాయి, కానీ తర్వాత అన్నీ చాలా నీట్గా వచ్చినాయండి. అవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా, మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఈ రకంగా అయితే వీటిని చేయాలి. ఇవి ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలానే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్ ఏమన్నా మైనస్లు ఉన్నా కూడా తెలియపరచండి. కామెంట్ రూపంలో తెలియపరిస్తే నేను దాన్ని సరిదిద్దుకుంటాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.